ఏ ప్రభుత్వమైనా అప్పులు చేయక తప్పదు. అప్పు చేస్తే కానీ పాలన సజావుగా నడవదు. కానీ సంక్షేమ పథకాల పుణ్యమా అని ప్రభుత్వాలు చేసే అప్పులు పెరుగుతున్నాయి. ఉచితం మాటున అప్పులు తీసుకోక తప్పని పరిస్థితి ప్రభుత్వాలకు ఏర్పడింది. వచ్చే ఆదాయం తక్కువ, ఖర్చెక్కువ కావడంతో అప్పు అనేది అనివార్యంగా మారింది. అయితే గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం సంక్షేమాన్ని కరెక్ట్గా పంచింది. ఎంత కష్టమైనా జగన్ అన్నమాట ప్రకారం పథకాలు అమలు చేశారు. ఏపీ మరో శ్రీలంక మాదిరిగా తయారవుతుందని, అభివృద్ధిలో 20 సంవత్సరాల పాటు వెనక్కి వెళ్లిందని విపక్ష నేతలు ఆందోళన వ్యక్తం చేసిన జగన్ పట్టుదలతో పథకాలు అమలు చేశారు. ఒక సెక్షన్ ఆఫ్ మీడియా అయితే అదే పనిగా ప్రచారం చేసింది. జీతాలు 1-2 రోజులు ఆలస్యమైన సంక్షేమ పథకం లబ్ధిదారులకు నగదు జమ కాకపోయినా ఓ రేంజ్లో మీడియా విరుచుకుపడేది. ప్రతి నెల ఆర్థిక అవసరాల కోసం ఏపీ ప్రతినిధి బృందం ఢిల్లీ వెళ్తే కథనాలు వండివార్చేది. ఆర్థిక నిపుణులు అంటూ కొంతమందిని డిబేట్లకు పిలిచి జగన్ సర్కారు తీరును ఎండగట్టేది. ఈ విషయంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ముందుండేది. రకరకాల కారణాలతో రెచ్చిపోయేది. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 50 రోజులు దాటుతోంది. ఈ తక్కువ రోజుల్లోనే చంద్రబాబు సర్కార్ అప్పులకు ఆశ్రయించినట్లు తెలుస్తోంది. తాజాగా కేంద్రం అమరావతికి అప్పు రూపంలోనే నిధులు ప్రకటించినట్లు స్పష్టమైంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతుంది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ కమ్ యాంకర్ వెంకటకృష్ణ ఆంధ్ర రాష్ట్రంలో అప్పుల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హైలైట్ అవుతున్నాయి. బ్యాంకులకు ఓవర్ డ్రాఫ్ట్ తో పాటు రిజర్వ్ బ్యాంకు సైతం అప్పులను జమ చేసుకోవడాన్ని ఆయన ప్రస్తావించారు. సెక్యూరిటీ బాండ్ల వేలం వేసి ప్రభుత్వం తెస్తున్న అప్పులు పాత అప్పులకు సంబంధించిన రుణ చెల్లింపులకు సరిపోతున్నాయని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం ప్రసారం చేసింది. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటీవల సెక్యూరిటీ బాండ్లను వేలం వేసి నిధులను సమీకరించింది. అయితే టీడీపీకి వ్యతిరేకంగా ఏబిఎన్లో కథనాలు రావడం సంచలనంగా మారింది. అయితే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. జగన్ సర్కార్ అంటేనే అంతలా విరుచుకుపడిపోయిన ఏబిఎన్ వెంకటకృష్ణకు నెటిజన్లు దిమ్మ తిరిగే కౌంటర్ ఇస్తున్నారు. ఇప్పుడు మీ కళ్ళు చల్లబడ్డాయా వెంకటకృష్ణ అంటూ నిలదీసిన వారు కూడా ఉన్నారు. అయితే గతంలో టీడీపీ ఏ ప్రచార అస్త్రాన్నైతే వాడుతుందో దానిని ఇప్పుడు నెటిజన్లు అవకాశంగా మలుచుకోవడం విశేషం. ఈ నెల కరెంటు నడుస్తున్న నెల మన ఫస్ట్కి ఇవ్వాల్సిన జీతాలు నాకు తెలిసి సగం మందికి కూడా ఇవ్వలే. పెన్షన్లు ఇప్పుడు మొదలవుతున్నాయి. సో ఈ పరిస్థితుల్లో ఆయన అక్కడ కూర్చొని ఏదో 2,000 కోట్లు మొత్తం మీద అప్పు తీసుకున్నాడు. ఎట్లా అప్పు తీసుకున్నాడు? రిజర్వ్ బ్యాంకు ఆక్షన్ వేసింది. ఇగో ఇన్ని వేల కోట్లు మేము ఆక్షన్ వేస్తున్నాం, ఎవరు వడ్డీ ఎక్కువ పాడితే వాళ్ళకి ఇస్తాం. ఇది ఒక విచిత్రమైంది. మనకు చాలామందికి తెలియంది ఏంటంటే అప్పు కూడా ఆక్షన్ పెడతారు, వేలంపాట పెడతారు. మిగతా రాష్ట్రాల కంటే హయ్యెస్ట్ వడ్డీకి వేలం పాడుకొని 2,000 కోట్లు తీసుకున్నారు. వీటితో పాటు 1,400 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రెవెన్యూ లోటు కింద ఇచ్చే ఆ అమౌంట్ని 1,450 కోట్లు సుమారుగా అది శాంక్షన్ చేసింది. అది ఇది కలిపి 3,450 కోట్లు రిజర్వ్ బ్యాంక్ నుంచి మన చేతికి రావాలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేతికి. కరెక్ట్గా 3,450 కోట్లు రెడీ కాగానే అది ప్రభుత్వం ఆర్బీఐ మినాయించేసుకుంది. బాబు నువ్వు ఆల్రెడీ దాదాపు 4,500 కోట్ల రూపాయలు నువ్వు ఇంతకుముందు ఓవర్ డ్రాఫ్ట్లోకి వెళ్ళావు, అవి కట్టలేదు, మాకు ఈ మినాయించుకుంటున్నాం, ఇంకా 800 కోట్లు నువ్వే ఎదురు ఇవ్వాలని చెప్పి ఆపేశారు. ఇప్పుడేం తోచని పరిస్థితి.